foundation of the digital economy, driving transformation and growth worldwide. So what are you waiting for? Join the MST blockchain community and be a part of the future of technology. For more details, visit our website, mstblockchain.com and mstscan.com. That's all for now. See you in the next video, and don't forget to like, share, and subscribe to our channel. Till then, take care and goodbye. Hi, all of you. Namaste Andarki and good evening. ఈ రోజున ఈ సెషన్ కి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. I am Shukur Sheikh and I am proud to say that I am a validator of MST blockchain. As a validator and an avenger, నా రోల్ ఏమిటంటే ఈ మిషన్ ని గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లడం, బిజినెస్ మరియు ఇండివిజువల్స్ ని ఎంపవర్ చేయడం, వాళ్ళని న్యూ డిజిటల్ ఈకోసిస్టమ్ లో పార్ట్ చేయడం. ఫ్రెండ్స్, ఎంఎస్టీ బ్లాక్ చైన్ అనే ఆపర్చునిటీ ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్ మరియు ఇన్క్లూజివ్నెస్ ప్రిన్సిపల్స్ మీద బిల్డ్ అయింది. మనందరం కలిసి ఈ గ్లోబల్ మూవ్మెంట్ ని ఇంకా స్ట్రాంగ్ గా తీసుకెళ్ళగలం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. లెట్స్ స్టార్ట్ దిస్ డిజిటల్ రెవల్యూషన్ టుగెదర్. సో టోటల్ మొత్తం పీడిఎఫ్ అంతా కాకుండా మనకు అవసరమైనంత వరకు నేను ఈరోజు మీకు అందరికీ చెప్తాల్చుకున్నానండి. జస్ట్ సింపుల్ గా లైన్స్ చెప్తాను స్టార్టింగ్. అండ్ మెయిన్ ఆపర్చునిటీ మనం అందరం కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 1 year మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా వచ్చే 4 to 6 months లో టోటల్ నోట్స్ కూడా కంప్లీట్ అయిపోబోతున్నాయి. సో అందుకే మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది, ఎక్కువ ఎర్న్ చేసే అవకాశం కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. కాబట్టి ఎన్ని విధాలుగా ఎర్న్ చేయొచ్చు, ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, అలాగే మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, మనం ఎలా అప్రోచ్ అయితే మనం ముందుకు వెళ్ళగలం, అలాగే వీక్లీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఎలా ఎర్న్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ మన ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎంఎస్టిసి కాయిన్స్ తో పాటు అనేది ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫోకస్డ్ మైండ్ తో దయచేసి డిస్టర్బెన్స్ లేని చోట ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను చెప్పే ప్రతి వాక్యం కానివ్వండి, ప్రతి పార్ట్ కానివ్వండి జాగ్రత్తగా విని, వీలైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ మీద ఆధారపడి ఉంది అండ్ కొంచెం టెక్నికల్ గా ఉంటుంది. దీన్ని కానీ మీరు అర్థం చేసుకుంటే మీరు ఎవరికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని టేకప్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ కేవలం అంటే మనం ఒక్కరే అనుభవించడం కాదు, మన స్నేహితులు అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్ అందరినీ దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎవరైతే 2009, 10, 11 ఈ టైంలోని అప్ టు 2015 వరకు ఒక బిట్ కాయిన్ ఆపర్చునిటీ మిస్ అయ్యారో, అలాగే బిఎన్బి ఆపర్చునిటీ మిస్ అయ్యారో వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఎంఎస్టీ బ్లాక్ చైన్. ఎందుకంటే ఇది మన ఇండియా యొక్క లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే. సో ఇది ఎంఎస్టీ బ్లాక్ చైన్ అంటే ఏమిటి, దీని జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే మన పూణే మహారాష్ట్రకు చెందిన మహేంద్ర ధోమసే మరియు ప్రమోద్ బొరేటా గారుల విజనే ఇండియా లేయర్ 1 బ్లాక్ చైన్ ఎంఎస్టీ బ్లాక్ చైన్. ఎంఎస్టీ బ్లాక్ చైన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 1987లో స్థాపించబడిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, ఎస్టిపిఐ. ఇది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. ఎస్టిపిఐ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ అండి. వాళ్ళు మన ఇండియాలోనున్న స్టార్ట్అప్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేస్తారు. అంటే వాళ్ళ హెల్పింగ్ ద్వారా, వాళ్ళ ఇంక్యుబేషన్ ద్వారా ప్రతి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది ఇండియాలో. సో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్ట్స్ ఆఫ్ ఇండియా యొక్క అంతర్గత వ్యవస్థ అయిన అపియారీ యొక్క ఇంక్యుబేటెడ్ ప్రాజెక్టే ఈ ఎంఎస్టీ బ్లాక్ చైన్. ఎంఎస్టీ అంటే మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్.
మరి అపిఆర్ఈ అంటే ఏంటంటే భారతదేశంలోని బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి కొత్త ఆలోచనలు మరియు స్టార్టప్స్ కి పూర్తి సహాయం మార్గనిర్దేశం ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ అండి. నేను అపిఆర్ఈ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పాను. అసలు అపిఆర్ఈ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ అంటే అపిఆర్ఈలో చేరిన స్టార్టప్ కి ట్రైనింగ్, దిశానిర్దేశం, టెక్నాలజీ సపోర్ట్, ఫండింగ్, నెట్వర్కింగ్ వంటి పూర్తి సహాయం లభించి వారి ఆలోచనను విజయవంతమైన ప్రాజెక్టుగా మార్చుకోవడం అండి. సో ఈ ఆలోచన అంతా మనదై ఉంటుంది, కానీ ఈ ఆలోచనకి కావలసిన టోటల్ మెటీరియల్, అలాగే దానికి కావాల్సిన ప్రమోషన్ మెటీరియల్ కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, లీగల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళ ద్వారా మనకి అందజేయబడుతుంది. వాళ్ళ ద్వారా టోటల్ A to Z వరకు కంప్లీట్ అయ్యేంత వరకు మనతో పాటు వాళ్ళు ఉంటారండి. సింపుల్ గా చెప్పాలంటే అపిఆర్ఈ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ అంటే అపిఆర్ఈ సహాయంతో పెరిగిన స్టార్టప్ ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్, మీరు ఒక బ్లాక్ చైన్ ద్వారా రైతులకి నేరుగా మార్కెట్ లో పంటలు అమ్మే ప్లాట్ఫామ్ అనే ఒక కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించాలనుకున్నారు. కానీ మనకుండే సమస్యలు ఏంటి? ఆలోచన అయితే వచ్చింది, మనకు వచ్చే సమస్యలు ఏంటంటే ఫస్ట్ డబ్బు, అంటే ఫండ్స్ ఎక్కడి నుండి తీసుకురావాలి, అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్ కి ఎక్కడ సహాయం దొరుకుతుంది, అండ్ మార్కెటింగ్ బిజినెస్ ప్లాన్ ఎలా తయారు చేయాలి, ఇన్వెస్టర్లను ఎలా కలవాలి. ఇవన్నీ మేజర్ అండ్ మెయిన్ పాయింట్స్ అండి ఒక స్టార్టప్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే. ఇక్కడే అపిఆర్ఈ రంగంలోకి వస్తుంది. ఆ స్టార్టప్ ను అపిఆర్ఈ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ గా టేకప్ చేస్తుంది. చేసిన తర్వాత మనకి అంటే దీని తాలూకా ఆలోచన మనది కాబట్టి మనకి శిక్షణ అండ్ మార్గదర్శనం చేస్తుంది. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎలా సరిగ్గా వాడాలో నేర్పుతుంది. మనకి బ్లాక్ చైన్ అనే కాన్సెప్ట్ అయితే తెలుసు, కానీ దాన్ని ప్రాపర్ వేలో ఎలా యూజ్ చేయాలి, పబ్లిక్ ఎలా అందించాలి, ప్రతి దాని మీద కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్. అండ్ మెంటారింగ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ నిపుణులు ప్రాజెక్ట్ ని ఎలా విజయవంతం చేయాలో గైడ్ చేస్తారు. ఫండింగ్ విషయానికి వచ్చేసరికి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్వెస్ట్మెంట్స్ ని వాళ్ళే అరేంజ్ చేస్తారండి. నెట్వర్కింగ్ అవకాశాలు అంటే ఇన్వెస్టర్లు, ప్రభుత్వ సంస్థలు, ఇతర స్టార్టప్స్ తో కలిపి పరిచయాలు కూడా మనకు కల్పిస్తారు. ఇలా మన ఆలోచనని అపిఆర్ఈ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ సపోర్ట్ తో నిజమైన బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ గా మారుస్తుంది. సో అపిఆర్ఈ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ అంటే ఒక కొత్త ఆలోచన అంటే ఐడియాని తీసుకొని అపిఆర్ఈ ఇచ్చే సహాయం ద్వారా ప్రాక్టికల్ స్టార్టప్ లేదా కంపెనీగా ఎదగడం. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎంఎస్టి బ్లాక్ చైన్ గురించి ఇది STPI యొక్క అంతర్గత డిపార్ట్మెంట్ అయిన అపిఆర్ఈ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. మరి ఇంక్యుబేషన్ అంటే ఏంటో మీకు నేను ఆల్రెడీ చెప్పా. ఈ వివరాలు, ఈ ఎగ్జాంపుల్స్ తో కానీ మీరు చెబితే ఖచ్చితంగా వాళ్ళు మనం నెక్స్ట్ ఏం చెప్తాం అనేది వింటారు. ఎంఎస్టి పూర్తి చేద్దాం మీకు ఆల్రెడీ చెప్పా. మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ ఇది November 6th, 2024 మెయిన్ నెట్ లాంచ్ అయింది. అదే రోజు నుండి బ్లాక్ చైన్ నోడ్ సెల్లింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారండి. ఎంఎస్టిలో నోడ్ వ్యాలిడేటర్ అవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్ అండి. మీకు ఇదంతా నేను కంటిన్యూషన్ లో చెప్తాను. సో లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ టైం మీరు ఇక్కడ బై చేసే ప్రతి వ్యాలిడేటర్ నోడ్ సబ్స్క్రిప్షన్ కి కూడా మీకు GST ట్యాక్స్ ఇన్వాయిస్ మీ మెయిల్కి వస్తుందండి. కంప్లీట్ గా KYC కంప్లీట్ చేసిన తర్వాతే మీరు ఇక్కడ రిజిస్టర్డ్ వ్యాలిడేటర్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఒక ఫ్రాక్షన్, మినిమం ఒక ఫ్రాక్షన్ లేదా ఎన్ని కావాలంటే అన్ని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బై చేసుకోవచ్చు. మీరు బై చేసిన ప్రతిసారి మీకు ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క అంటే మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ యొక్క GST ట్యాక్స్ ఇన్వాయిస్ మీ మెయిల్కి వస్తుందండి. ఇది మీరు ఫైల్ చేసుకోవచ్చు IT రిటర్న్స్ లోని కట్ట. బట్ మీ ఎర్నింగ్స్ అనేది 5 lakhs అండ్ అబోవ్ అయిన తర్వాత అది ఫైల్ చేసుకోవచ్చు, లేకపోతే ఫైల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు జస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, దీని నుండి ఎటువంటి ఎర్నింగ్స్ లేవు కాబట్టి మీరు ఎటువంటి ఫైలింగ్స్ చేసుకోవాలి. చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగారు, సార్ ఈ GST ట్యాక్స్ ఇన్వాయిస్ వస్తుంది,
నేను ఎర్నింగ్ చేస్తున్నాను అంటే ఎర్నింగ్ చేయట్లేదు కదా, ఏమైనా మళ్ళీ నాకు ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి నో అండి. ఇక్కడ మీరేమి ఎర్న్ చేయట్లేదు, జస్ట్ బై చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఆఫ్టర్ 3-4 years ఆర్ 5 years తర్వాత మీరు కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన దానికి ఎక్కువ రిటర్న్ కానీ సంపాదిస్తే అప్పుడు మీరు ఆ రోజు ఇంత బై చేశాను, ఈ రోజు నాకు దీని ఇంత ప్రాఫిట్ వచ్చిందని మీరు క్లియర్ గా రిటర్న్స్ అయితే ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రతి ఒక్క ఇండివిజువల్ యూజర్ కి ఇది నా సజెషన్. అదే ఎవరైతే ఇక్కడ అగ్రెసివ్ గా మంచి డ్రీమ్స్ తో నేను మంచి ఎర్నింగ్స్ అంటే పాసివ్ ఇన్కమే కాదు యాక్టివ్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయాలని వచ్చారో వాళ్ళు మాత్రం మీకు వస్తున్న వీక్లీ పేమెంట్స్ అండ్ మంత్లీ పేమెంట్స్ ప్రకారం మీకు ప్రయాణం 9 lakhs అండ్ అబోవ్ కానీ దాటితే అప్పుడు మీరు కావాలంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి, మంచిది కూడా. ఓకే, సో ఇక్కడ మనకి ట్రస్ట్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళకి వచ్చే సర్టిఫికేట్ ఉంది. అలాగే మన కంపెనీ యొక్క పాన్ కార్డ్ ఉంది, జిఎస్టి సర్టిఫికేట్, ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇలా కావాల్సిన లీగల్ రికగ్నిషన్స్ అన్ని ఉన్నాయండి. ఇంక్లూడింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్, మన స్టార్ట్అప్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పాం కదా, వాళ్ళు అలాట్ చేసిన సర్టిఫికేట్ కూడా మనకి ఉంది. ఇవన్నీ కూడా మన పీడిఎఫ్ లోని ఉంటాయి, అఫీషియల్ పీడిఎఫ్ లో మీరు చూసుకోవచ్చు. ఇది స్టార్ట్అప్ ఇండియా ప్రాజెక్ట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. మనకి స్ట్రాంగెస్ట్ లీగల్ టీమ్ కూడా ఉందండి. ఎటువంటి ఇష్యూ రావు, ఇన్ కేసు వచ్చినా సరే మనం అన్ని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ మీద గైడ్ లైన్స్ మీద మూవ్ అవుతున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. ఇన్ కేసు వచ్చినా మనకి మంచి లీగల్ టీం కూడా ముందు సపోర్ట్ చేయడానికి. చూడండి ఇక్కడ ఈ ఎంఎస్టి బ్లాక్ చైన్ లో అసలు ఆపర్చునిటీ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి డౌట్, కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా. ఇక్కడ ఒక బ్లాక్ చైన్ రన్ అవ్వాలంటే నోడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మన ఎంఎస్టి బ్లాక్ చైన్ అనేది పోసా టెక్నాలజీ మీద రన్ అవుతుంది, అంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అథారిటీ మీద రన్ అవుతుందండి. అంటే ఇక్కడ స్టేకింగ్ మీదే ఈ బ్లాక్ చైన్ అనేది రన్ అవుతుంది. సో ఈ స్టేకింగ్ అనేది వచ్చేసరికి మనకి బ్లాక్ చైన్ లోని అంటే ఎక్కువగా యూజ్ చేసేది ప్రూఫ్ ఆఫ్ వర్క్ అండ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్. ప్రూఫ్ ఆఫ్ వర్క్ బ్లాక్ చైన్కి వచ్చేసరికి అది మన బిట్ కాయిన్ అండి. దానికి అంటే మైనింగ్ ద్వారా ఆ కాయిన్స్ అనేవి బయటకు వస్తాయి, లిమిటెడ్ సప్లై ఉంటుంది ప్రతిదానికి కూడా. ఆ సప్లై అంతా బయటకు రావడానికి పట్టే సమయం వాళ్ళు తీసుకున్న అల్గోరిథం ప్రకారం వాళ్ళతో క్యాల్కులేషన్ ప్రకారం వస్తాయన్నమాట. సో మనకి బిట్ కాయిన్ వచ్చేసరికి 2120 సంవత్సరం వరకు మైనింగ్ అవుతాయండి అవి. ఎందుకంటే అది ఫస్ట్ బ్లాక్ చైన్ అండ్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఇన్ ద వరల్డ్. అది మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ మన బిట్ కాయిన్. సో అది మైనింగ్ ద్వారా బయటకు వస్తాయి. సో అది మైనింగ్ చేయాలంటే మనకి హార్డ్వేర్ సెటప్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా, లేదా పూల్స్ ఉంటాయండి, ఆ పూల్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది అండ్ చాలా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది, మన ఎనర్జీ ఎక్కువ యూజ్ అవుతుంది. సో దానివల్ల ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనేది అన్ని బ్లాక్ చైన్ యూజ్ చేయకూడదు కూడా, ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వేరే పిఓఎస్ అంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ వచ్చేసరికి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుందండి. దీనికి సర్వర్స్ ఉంటే చాలు, నోడ్స్ అంటే సర్వర్స్ అనమాట. ఈ నోడ్స్ ద్వారా టోటల్ ఇవి రన్ అవుతాయి. ఈ పిఓఎస్ వచ్చేసరికి మనకి కనీసం 7 నోడ్స్ నుండి 50 అంతకన్నా ఎక్కువ నోట్స్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఈ పిఓఎస్ నోట్స్ అంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్, ఎక్కువ కమ్యూనిటీ, ఎక్కువ మంది యూజ్ చేసే బ్లాక్ చైన్స్ కి ఖచ్చితంగా మినిమం 45 నోట్స్ అండ్ అబోవ్ ఉండాలండి. ఉంటే అప్పుడు అది స్మూత్ గా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ బ్లాక్ చైన్ రన్ అవుతా ఉంటది. ఎందుకంటే ప్రతిసారి వరకు ఆన్ టైం యాక్టివ్ గా ఉండకపోవచ్చు, కొన్ని యాక్టివ్ ఉంటాయి, కొన్ని ఇన్యాక్టివ్ ఉంటాయి. అందుకే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ లోని 21 నోట్స్ ని మాత్రమే రౌండ్ రాబిన్ దీంట్లో తీసుకొని అది
ఆటోమేటికల్లీ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటుంది బ్లాక్ చైన్. సో ఈ సెటప్లు ఇవన్నీ మనం పెట్టుకోకర్లేదు, ఇదంతా కూడా మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ చూసుకుంటూ ఉంటాం. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ నోడ్స్, ఈ సర్వర్స్ ని బిల్డ్ చేయడానికి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, దానికి అయ్యే ఖర్చులకి కావాల్సిన ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మనం ఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ప్రతి నోడ్ ని డైరెక్ట్ గా మనం బై చేసుకునే అవకాశం ఉంది, అలాగే ఫ్రాక్షనల్ నోడ్స్ కూడా బై చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ టోటల్ గా 42 నోడ్స్ ఉంటాయండి, 42 నోడ్లు ఉంటాయి ఈ MST బ్లాక్ చైన్ లో. ఈ 42 నోడ్లకు గాను మీకు 6 లెవెల్స్ లో డివైడ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ది జెనసిస్, సెకండ్ ది ఆల్కెమీ, థర్డ్ ది నెక్సస్, ఫోర్త్ ది వెర్టెక్స్, ఫిఫ్త్ ది నిర్వాణ అండ్ సిక్స్త్ ది స్టాసిస్. సో ఈ ఈచ్ లెవెల్లోని 7 నోడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్లోని 7th నోడ్ రన్నింగ్ అండి. మనం ఫస్ట్ లెవెల్లోని 7 నోడ్స్ ఉంటాయి కదా, సెకండ్ లెవెల్లో 7 ఉంటాయి, ఇలాగా 6 42 నోడ్లు అన్నమాట మొత్తం. మీరు కానీ ఫస్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ నే బై చేసుకునే అవకాశం కానీ మీకు కలిగితే ఒక నోడ్ వాల్యూ డైరెక్ట్ గా కొనాలంటే 7 crores. ఓకే, కానీ ఇక్కడ సెకండ్ లెవెల్కి వెళ్ళేసరికి అదే నోడ్ వాల్యూ 14 crores అవుతుంది, థర్డ్ లెవెల్కి వెళ్ళేసరికి 21 crores అవుతుంది, ఫోర్త్ లెవెల్కి వెళ్ళేసరికి 28, అండ్ తర్వాత 35 and 70 crores per నోడ్. అంటే 6th లెవెల్లోకి వెళ్ళేసరికి, అంటే ఎవరైతే స్టార్టింగ్ లో నోడ్ బై చేసుకుంటారో వాళ్ళకి తక్కువకే దొరుకుతుంది అండ్ ఎక్కువ రిటర్న్స్, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MST కాయిన్స్, ఎక్కువ కాయిన్స్ ని మీరు ఎర్న్ చేసే అవకాశం కలిగి ఉంటారనమాట. ఇక్కడ ఈ ఆపర్చునిటీ అనేది కేవలం ఈ రోజు స్టార్ట్ అయింది, ఒక 2 నెలలు 6 నెలలు లేక సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, టోటలీ 20 years వరకు మనకి ఆపర్చునిటీ నుండి MST కాయిన్స్ అని వస్తాయి. ఈ 20 years ఎప్పటి నుండి అంటే 2024 నవంబర్ నుండి 2044 వరకు మనకి కాయిన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ నుండి ఉంటే 20 years, ఇప్పుడు కానీ స్టార్ట్ అయితే 19 years, ఆఫ్టర్ 1 year స్టార్ట్ అయితే 18 years, అలాగన్నమాట. అంటే అప్ టు 2044 వరకు మనకి ఇక్కడ నుండి MST కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు 7 కోట్లు పెట్టి ప్రతి ఒక్కరు కొనగలరా, మరి నేను ఎలా కొనగలను, నేను ఎలా జాయిన్ అవ్వగలను ఒక డౌట్ వస్తే ఎవరికైనా. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు అంత ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి, ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఆ నోడ్ ని ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేశారండి. అంటే ఒక నోడ్ 7 crores అయితే ఈచ్ నోడ్ ని 70,000 యూనిట్స్ ఆర్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే 7 crores డివైడెడ్ బై 70,000 చేస్తే ఒక్కొక్క నోడ్ వాల్యూ అంత, ఒక్కొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1000 rupees అన్నమాట. అంటే ఇప్పుడు ఇది day 1 అంటే నవంబర్ 2024 లోని స్టార్ట్ అయినప్పుడు కేవలం 1000 రూపాయలు ఒక ఫ్రాక్షన్ చెప్పున స్టార్ట్ అయింది. అంటే 1000 rupees కి ప్లస్ 18% GST యాడ్ చేసుకుంటే మీకు 1180 rupees కి ఇది స్టార్టింగ్ నోట్ ప్రైస్ అండి, అంటే ఒక ఫ్రాక్షన్ ప్రైస్. ఆ రోజు స్టార్ట్ అయ్యి ఈ రోజు 2155 రూపాయలు అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈచ్ ఫ్రాక్షన్ అంటే ఎవ్రీ యూనిట్ సేల్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ మనకి రూపీస్ లో మాట్లాడుకుంటే 0.000048 పైసా అనేది ఇంక్రీజ్ అయిపోతా ఉంటుందండి ప్రతి యూనిట్ కి కూడా. ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ 1180తో లేదా 1000 rupees ఏదైతే ఫ్రాక్షన్ స్టార్ట్ అయిందో ఈ రోజు అది 1850 ప్లస్ అయిపోయిందండి. దానికి 18% GST మాట, అది కలుపుకుంటే మనకి 2155 rupees ఇప్పుడు లైవ్ ప్రైస్ ఉంది. ఇది అలాగా అప్ టు 10,000 15,000 వరకు ఒక ఫ్రాక్షన్ వాల్యూ వెళ్ళిపోతుంది ఈ అల్గోరిథం వల్లే. సో మీరు ఎంత వీలైతే అంత మీ ఓన్ గా అయినా సరే ఇప్పుడే బై చేసుకోండి. అలాగా ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా వెంటనే చేయించండి. చేయించడం వల్ల మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఎక్కువ కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. రైట్, ఇక్కడ నోట్ బ్లాక్ చైన్ రెడీ అయిపోయింది, గుడ్. మరి అన్ని ఫ్రాక్షన్స్ అంటే నోట్స్ మినిమం ఒక 2-3 నోట్స్ ఉంటే కానీ బ్లాక్ చైన్ రన్ అవ్వదు. అంటే ఆ మూడు నోట్స్ కంప్లీట్ గా సేల్ చేసేంత వరకు మరి బ్లాక్ చైన్ రన్ అవ్వకుండా వదిలేస్తే బాగుంటుందా? నెక్స్ట్ అది టెస్ట్ అవుతుందా? అందరూ నమ్ముతారా? అందుకే కంపెనీ ఏం చేసిందంటే ఫస్ట్ 3 నోట్స్ ని
కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ నోట్స్ గా తీసుకున్నారంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్ ఫండింగ్ కూడా వాళ్ళే పెట్టి ఆ 3 నోట్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా బ్లాక్ చైన్ అనేది ఆపరేషన్ లోకి వచ్చింది. జెనసిస్ బ్లాక్ నుండి స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని కూడా ఆపరేషన్స్ సాఫీగా సాగుతా ఉన్నాయి. సో ఫస్ట్ 3 నోట్స్ మాత్రం కంపెనీ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్. మీకు ఏవైతే స్టార్టింగ్ లో వచ్చిన మొన్న లాస్ట్ నవంబర్ 31st వరకు, నవంబర్ 30th వరకు మనకి ఎయిర్ డ్రాప్ కింద 50 కాయిన్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అలాగే ఇంట్రడ్యూస్ చేసినందుకు మనకి 12.5 కాయిన్స్ ఇచ్చారు. అవన్నీ ఫ్రీ. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? కంపెనీ ఆల్రెడీ 3 సర్వర్స్ ని 3 నోట్స్ ని కలిగి ఉంది. వాళ్ళకి కూడా వాళ్ళ పార్ట్ వస్తూ ఉంటాయి కదా డైలీ, దాంట్ నుండి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th నోడ్ నుండి కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ ఇండియన్స్ కి మాత్రమే లభించిన ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇంతకు ముందు అంటే రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే 2017 ఆ టైంలో మనకి బైనాన్స్ బ్లాక్ చైన్ బిఎన్బి ఆపర్చునిటీ కూడా వచ్చింది. దాంట్లో కూడా వ్యాలిడేటర్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ అది మనకు తెలియదు, మన వరకు రాలేదు. అది ఇండియన్ ప్రాజెక్ట్ కాదు, వాళ్ళ దగ్గరే వాళ్ళ టెక్నికల్ టీం వాళ్ళ దీనికే అయిపోయింది, మన వరకు రాలే. కానీ దాంట్లో ఎవరైతే వ్యాలిడేటర్స్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. మీకు తెలిసి ఉంటుంది, 2017 స్టార్ట్ అయిన $1 ఈ రోజు ఆల్మోస్ట్ $1,000 టచ్ చేసి మళ్ళీ ఇప్పుడు $900 దగ్గర ఎంతో ఉంది, 800 సంథింగ్. అలా ప్రతి ఓన్ బ్లాక్ చైన్ యొక్క నేటివ్ కరెన్సీ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆ బ్లాక్ చైన్ ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటారు. ఆ బ్లాక్ చైన్ లో ట్రాన్సాక్షన్ జరిగే కొలది దాని తాలూకా నేటివ్ కాయిన్ ఏదైతే ఉందో అదే గ్యాస్ ఫీ కింద ట్రాన్సాక్షన్ ఫీ కట్ అవుతుంది, కాబట్టి దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ ఎంఎస్టీ బ్లాక్ చైన్. సో 4th నోడ్ నుండి అప్ టు 42nd నోడ్ వరకు మనం ఈ ఫ్రాక్షన్స్ ని బై చేసుకునే అవకాశం ఉంది. బట్ అది మీ చేతుల్లో ఉంటుంది. తక్కువలో ఉన్నప్పుడు బై చేస్తామా, ఎక్కువ అయినప్పుడు బై చేస్తామా, లేదా తక్కువలో కొనుక్కొని ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేద్దామా, ఇవన్నీ కూడా మీ స్ట్రాటజీస్ బట్టి మీకు ఉంటాయి. ఇది 20 years ఎందుకు మనకు రన్ అవుతాయి, 20 years వరకు ఎందుకు ఈ కాయిన్స్ వస్తాయి అంటే, ఈ ఎంఎస్టిసి టోటల్ సప్లై వచ్చేసరికి 8.4 బిలియన్స్ అంటే 840 కోట్లు. సింపుల్ గా చెప్పాలంటే 840.13 crores కాయిన్స్ టోటల్ గా ఇవి మింటింగ్ అయి బయటికి రావాలి. సో ఇక్కడ ఎంఎస్టి బ్లాక్ చైన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ బ్లాక్ క్రియేషన్ టైం వచ్చేసరికి ఓన్లీ 3 seconds అండి. మీరు గమనించవచ్చు, మీకు కానీ ఐడియా ఉంటే ఒక బిట్ కాయిన్ బ్లాక్ క్రియేట్ అవ్వడానికి సమయం 10 minutes అండి. అలాంటిది మనకి ఎంఎస్టిసిలోనే ఒక బ్లాక్ క్రియేట్ అయ్యే సమయం జస్ట్ 3 seconds. సో ఎవ్రీ 3 seconds కి ఒక బ్లాక్ క్రియేట్ అయితే ఆ బ్లాక్ కి యాడ్ చేసినందుకు గాను రివార్డ్ రూపంలో 200 ఎంఎస్టిసి మనకి బయటకు వస్తాయి రివార్డ్ రూపంలో. ఈ విధంగా ఎవ్రీ 3 seconds కి 200 కాయిన్స్ మింట్ అయి రావడం వల్ల ఎవ్రీ 1 minute కి 20 బ్లాక్స్ క్రియేట్ అయితే 4000 ఎంఎస్టిసి బయటకు వస్తాయి. అదే ఎవ్రీ 1 hour కి 1200 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి, 2,40,000 ఎంఎస్టిసి బయటకు వస్తాయి. ఇలా ఒక రోజుకి అంటే 24 hours కి 28,800 బ్లాక్స్ క్రియేట్ అయితే దానికి గాను 57,60,000 ఎంఎస్టిసి ఒక రోజుకి వచ్చే మిల్టింగ్ అయి వచ్చే రివార్డ్ అండి. సో ఈ 57,60,000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అంటే ఒక రోజుకి మింటింగ్ అయ్యేవి 57,60,000 కాయిన్లు. ఈ కాయిన్సే ఇప్పుడు ఎంతమంది అయితే నోడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, నోడ్ వ్యాలిడేటర్స్ ఉన్నారో, ఎంతమంది అయితే ఫ్రాక్షన్స్ కొనుక్కున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఈ కాయిన్స్ మాత్రం ఇంతకన్నా ఎక్కువ ఇంతకన్నా తక్కువ డిస్ట్రిబ్యూట్ చేయడానికి లేదు. ఇదంతా ఆటోమేటికల్లీ ఆల్గారిథమికల్లీ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఎవ్రీ 2 years కి హాల్వింగ్ అనేది ఉంటుందండి. హాల్వింగ్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఏదైతే ఒక బ్లాక్ క్రియేట్ అయ్యేటప్పుడు 200 ఎంఎస్టిసి వస్తున్నాయో రివార్డ్ రూపంలో, హాల్వింగ్ అయ్యేటప్పుడు అది 50% కి రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఫస్ట్ 2 years లోపు 200 ఎంఎస్టిసి per బ్లాక్ క్రియేషన్ కి రివార్డ్ వస్తుంది. ఆఫ్టర్ 2 years 100 ఎంఎస్టిసి per బ్లాక్ వస్తుందండి. నెక్స్ట్ 2 years అంటే ఆఫ్టర్ 4 years 50 ఎంఎస్టిసి, తర్వాత 25, 12.5 ఇలా మీకు తగ్గిపోతా ఉంటాయి.
దానివల్ల చూడండి, ఇక్కడ మీకు సింపుల్ గా ఒక టేబుల్ రూపంలో చూపిస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో 57,60,000 కాయిన్స్ పెర్ డే రిలీజ్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ ఇన్ని బ్లాక్ క్రియేట్ అవుతాయండి ఫస్ట్ ఇయర్ కి. రివార్డ్ వచ్చేసరికి 210 crores 24 lakhs MSTC. సెకండ్ ఇయర్ అంటే ఈ 26 ఎండింగ్ వచ్చేసరికి మనకి హాఫ్ ఆఫ్ ది MSTC సప్లై, టోటల్ సప్లై ఎంత అండి 840 crores. దాంట్లో హాఫ్ అంటే 420 crores చూడండి ఆటోమేటికల్లీ ఫస్ట్ ఇయర్ లోనే వచ్చేస్తున్నాయి. రిమైనింగ్ 50% సప్లై ఏదైతే ఉందో అవన్నీ రావడానికి పట్టే సమయం 18 years అండి. ఇక్కడ నుండి 2026 తర్వాత 18 సంవత్సరాలు. ఎందుకు అంటే ఎవ్రీ 2 years కి ఇక్కడ బ్లాక్ రివార్డ్ తగ్గిపోతా ఉంటుంది. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికంటే ఇయర్ ఎండింగ్ నవంబర్ తర్వాత పర్ డే ఇప్పుడు ఏదైతే 57,60,000 కాయిన్స్ వస్తున్నాయో అది 50% అంటే 28,80,000 కి రిడ్యూస్ అయిపోతాయి. సో ఇవే కాయిన్స్ టోటల్ ఫ్రాక్షన్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తర్వాత ఫోర్త్ ఇయర్ లో కూడా సేమ్ అలాగే. ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి 28,80,000 కూడా 50% అయిపోతాయి అంటే 14,40,000. ఇలా 7,20,000, 3,60,000. 20th ఇయర్కి వచ్చేసరికి 11,250 కాయిన్స్ పెర్ డే మనకి మింట్ అయ్యి వస్తూ ఉంటాయి. ఈ కాయిన్సే టోటల్ 42 into 70,000 మెంబర్స్, 42 నోట్స్ ఇంటూ 70,000 ఫ్రాక్షన్స్ కదా ఒక్కొక్క నోట్ కూడా. అది ఎంత అయితే వస్తుందో అంతమందికి ఈ పంచుతా అంటే డిస్ట్రిబ్యూట్ అవుతాయండి. సో అప్పుడు ఏంటంటే మనకి స్టార్టింగ్ లో వచ్చేసరికి చూడండి 4th నోడ్ నుండి మనకి ఆపర్చునిటీ వచ్చింది. సో 4th నోడ్ లో ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళు ఫ్రాక్షన్స్ ఏంటంటే ఈచ్ నోడ్ కి 70,000 ఫ్రాక్షన్స్ కాబట్టి 4 into 70,000 2,80,000 అనమాట. అంటే మనకు వస్తున్న పెర్ డే సప్లై ఎంత 57,60,000 డివైడెడ్ బై 2,80,000 చేస్తే 20.57 కాయిన్స్ పెర్ డే మనకు వచ్చేవండి. నాకు అలాగే వచ్చాయి ఎందుకంటే నేను 4th నోడ్ నుండి ఉన్నా. అలా 4th నోడ్ రన్ అయ్యేటప్పుడు ఎవరెవరైతే జాయిన్ అయ్యారో ఆ రోజు 1180, 1200, 1250 ఆ దగ్గర కొనుక్కున్నారు అందరూ కూడా. వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ 50, 100, 20, 500, 200 ఇలా ఇన్ని వీలైతే అన్ని ఫ్రాక్షన్స్ బై చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కనీసం 5 లక్షల నుండి 10 లక్షల కాయిన్స్ ఆల్రెడీ ఎర్న్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకి 20 కాయిన్స్ పెర్ డే రావడం అయ్యింది. అది 4th కంప్లీట్ అయ్యి 5th నోడ్ స్టార్ట్ అవ్వగానే సేమ్ ఇదే కాయిన్స్ అంటే ఇక్కడ సప్లై అనేది మారదు. పెర్ డే వస్తున్న 57,60,000 మారదు. బట్ నోడ్ ఫ్రాక్షన్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. 4వ నోడ్ రన్ అయినప్పుడు 4,70,000, 2,80,000. 5వ నోడ్ రన్ అయినప్పుడు 5,70,000, 3,50,000 మంది అయిపోతారు, ఫ్రాక్షన్స్ అయిపోతాయి. అలాగే 6వ నోడ్కి వచ్చేసరికి 4,20,000 ఫ్రాక్షన్. ఇప్పుడు రన్నింగ్ 7th నోడ్ అండి. అంటే 770 ఎంతండి 4,90,000 ఫ్రాక్షన్ హోల్డర్స్ కి ఈ 57,60,000 ని డిస్ట్రిబ్యూట్ చేస్తే పెర్ డే మనకి 11.75 ఆల్మోస్ట్ ఎంతండి తగ్గిపోయింది 45%, అప్ టు 45 అంటే 46% మనకి తగ్గిపోయింది. ఇప్పుడు 7th నోడ్ ఉన్నాం అంటే స్టార్టింగ్ లో 20.57, తర్వాత 16.45, తర్వాత 13.71, ఇప్పుడు 11.75. ఇంకొక 2-3 days లో మేబీ ఈ 7th నోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అయిపోగానే 8th నోడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎంత అండి 10 MSTC పెర్ డే. అది కూడా తక్కువేం కాదు. ఇప్పటికి మన దగ్గర ఛాన్స్ ఉంది. ఇప్పుడైనా సరే మనం ఎంత కొనుక్కోవాలనుకున్నాను కొనుక్కొని అలాగే మాక్సిమం పీపుల్ కి కూడా మనం ఇది షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం తక్కువకి ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకునే అవకాశం కలుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు చూసుకోండి. 8th నోడ్ స్టార్ట్ అయితే 10 కాయిన్స్ వస్తాయి, 9th నోడ్ స్టార్ట్ అయితే 9 కాయిన్స్, 10th నోడ్ స్టార్ట్ అయితే 8 కాయిన్స్, 11th నోడ్ కి 7, 12th నోడ్ కి 6, 13th నోడ్ వచ్చేసరికి 6.32, అలాగే 14th నోడ్ వచ్చేసరికి 5.87. అలా 42nd నోడ్ అంటే లాస్ట్ నోడ్ లో బై చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి 10,000 నుండి 15,000 ఉంటుంది ఒక ఫ్రాక్షన్. అక్కడ కొనుక్కున్నప్పుడు మీకు వచ్చేది ఫ్రాక్షన్స్ వస్తాయండి 0.003825 కాయిన్స్ పెర్ డే. అప్పటికి మన కాయిన్ కి ఒక ప్రైస్ అనేది ఏర్పడిపోద్ది. ఈ ప్రైస్ వల్ల మనకి ఏంటంటే ఈ కాయిన్స్ తగ్గిపోతూ ఉంటాయి. బట్ ఎప్పుడు తగ్గినా సరే ఈ కాయిన్ పెరుగుతుంటుంది కాబట్టి ఈ కాయిన్స్ వచ్చే మనకు తగ్గిపోతాయి. సో మనం ఎన్ని కాయిన్స్ ఇప్పుడు ఎర్న్ చేసి ఉంచుకుంటే అంత మంచిది అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను ఈ రోజు ఇన్వెస్ట్ చేశా, నేను ఈరోజు
ఫ్రాక్షన్ బై చేశాను, 10 కొన్నాను, 100 కొన్నాను, నాకు రేపు నుండి లాభం ఏంటి? మీకు రేపు నుండి వచ్చేది ఎంఎస్టిసి కాయిన్స్. ఈ ఎంఎస్టిసి కాయిన్స్ ఇమ్మీడియట్లీ మీరు సెల్ చేసుకోవాలంటే కుదరదు. బట్ P2Pలో మీరు ఎవరికైనా కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకుని అమౌంట్ తీసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన రేట్కి మీరు అమ్ముకోవాలి. ఇదే ఆఫ్టర్ ఒక 4 months 6 months తర్వాత మన ఎంఎస్టిసికి ఒక లిక్విడిటీ పూల్ క్రియేట్ అయ్యి, ఆ లిక్విడిటీ పూల్ ద్వారా ఎంఎస్టిసి ఒక కాయిన్ ప్రైస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రైస్ మీకు నచ్చితే ఇమీడియట్లీ అమ్మచ్చు, లేదా ఎన్ని సంవత్సరాలు మీరు హోల్డ్ చేసుకోగలిగితే అంత ఎక్కువ లాభంతో మీరు బయటికి రావచ్చు అనమాట. మీరు ఈ రోజు పెట్టే ఒక 10,000 రూపాయలు లేకపోతే 2,000 3,000 అదే మీకు 100 times కన్నా ఎక్కువ ఎర్నింగ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇదేదో నేను హైప్ చేయాలని కాదు, బట్ అంత పాసిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ ప్రూవెన్ ఇవన్నీ కూడా బ్లాక్ చైన్స్ అన్ని కూడా. అలా మీకు నచ్చినప్పుడు మీ అవసరానికి తగ్గట్టు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సేల్ చేసుకోవచ్చు. మనకు అతి త్వరలో ఇప్పుడు ఆల్రెడీ మన జర్నీ అంటే ఈకో సిస్టమ్, ఎంఎస్టి బ్లాక్ చైన్ ఈకో సిస్టమ్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా లైవ్ అవుతూ వస్తుంది. లైవ్ అవుతూ అన్ని కూడా లైవ్ అయిపోతాయి. మన కాయిన్ కి మంచి ప్రైస్ అనేది రాబోతుంది. మన హెచ్ఓడి గారు కానివ్వండి, మన గ్లోబల్ హెడ్ కానివ్వండి, వీళ్ళ ఆలోచనలు అండ్ మన విజనరీస్ ఆలోచనల ప్రకారం 2028 కల్లా మినిమం $1 దగ్గర మనం ఈ ఎంఎస్టిసి బ్లాక్ చైన్ ని చూడొచ్చు. సో మీరు ఇప్పుడు ఎన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh కాయిన్స్ మీరు ఎర్న్ చేశారంటే ఆ 2028 లో ఎంత $1 lakh. మన ఇండియన్ రూపీస్ లో నియర్లీ 90 lakhs to 1 crore rupees. అదే మీ దగ్గర ఒక 10 lakh కాయిన్స్ ఉంటే $10 lakh. అలాగా మీరు ఫ్యూచర్ ని బ్రైట్ గా సెక్యూర్ గా చేసుకోవాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతోని దీన్ని కానీ మీరు హోల్డ్ చేస్తే ఖచ్చితంగా మనం సెక్యూరిటీగా ఫీల్ అవుతామండి. ఖచ్చితంగా మీరు దీన్ని ఒక ఎల్ఐసి లాగా తీసుకోండి. మన ఫ్యూచర్ అంటే మన లైఫ్ కి సెక్యూరిటీ కింద దీన్ని మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేస్తారో, ఎన్ని పరిమాణాలు ప్రాజెక్ట్ చేస్తారో మీ ఇష్టం. ఈ రోజు ఉండి రేపు పోయే, లేక సంవత్సరం పోయేవో అవన్నీ మీ ఇష్టం, డైలీ ఎర్నింగ్స్ కోసం. కానీ ఫ్యూచర్ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఎంఎస్టిసి బ్లాక్ చైన్ లోని కనీసం 10 ఫ్రాక్షన్స్ ఖచ్చితంగా బై చేసుకోవాలి. కనీసం 10. నేను 1 కొన్నా 2 కొన్నాను, ఎస్, మీ పాకెట్ ఎంత ఎలా చేస్తున్నారు అంత కొనుక్కుంటున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ వీలైతే ఒక 10 బై చేయండి. 10 అంటే ఎంత అవుతుందండి? ఇప్పుడు కూడా ఒక 22,000 సంథింగ్ అవుతుంది. ఈ 22,000 మీ జీవితానికి ఫ్యూచర్ పెట్టుబడి అనుకుని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఊహించిన సంపదని చూస్తారు. సో ఇక్కడ వరకు బాగుంది. మన కాయిన్స్ వస్తున్నాయి, 20 years వరకు బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది కాకుండా ఇంకేం ఆపర్చునిటీ ఉంది అంటే ఖచ్చితంగా ఉందండి. ఫ్రాంచైజింగ్ మాడ్యూల్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎవరైతే ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకొని దీంట్లో ఉన్న డెప్త్ ని, దీంట్లో ఉండే సెక్యూరిటీ ఫీచర్స్ ని, ట్రాన్స్పరెన్సీని, అలాగే ఇన్కమ్ సోర్స్ ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు షేర్ చేస్తారు కదా దీన్ని మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో, రిలేటివ్స్ తో, అలాగే స్ట్రేంజర్స్ తోని. ఎందుకంటే ఇప్పుడు అంతా నెట్వర్కింగ్ మీద ఆధారపడి ఉంది. నెట్వర్కింగ్ ద్వారా వచ్చేంత బిజినెస్ ఇంకా ఏ రంగంలో ఏ రూపంలో కూడా రాదండి. ఈ నెట్వర్కింగ్ అనేది యాక్చువల్ గా 8th wonder. మీరు కానీ ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకొని హై లెవెల్లో ఎర్నింగ్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫ్రాంచైజింగ్ మాడ్యూల్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇదేంటి, ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ కి కేవైసీ కంప్లీట్ చేసుకొని కనీసం 1 ఫ్రాక్షన్ అయినా బై చేసుకుంటారో వాళ్ళు వ్యాలిడేటర్ గా పరిగణించబడతారు. వాళ్ళు మాత్రమే యాక్టివ్ వ్యాలిడేటర్ అవుతారు ఎంఎస్టిసి చైన్ కి. వీళ్ళకి ఏమవుతుందంటే మీకు ఒక రిఫరల్ లింక్ అనేది ఉంటుంది బ్యాక్ ఆఫీస్ లో. mstblockchain.com పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత మీకు రిఫరల్ లింక్ కనిపిస్తుంది. ఆ రిఫరల్ లింక్ ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే వాళ్ళు ఎన్నైతే ఫ్రాక్షన్స్ బై చేస్తారో ఎక్స్క్లూజివ్ జిఎస్టీ అండి, అంటే ఫ్రాక్షన్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 10 ఫ్రాక్షన్స్ బై చేశారు, లేదా ఒక 100 ఫ్రాక్షన్, ఒక 1 lakh rupees వర్త్ ఫ్రాక్షన్స్ బై చేశారు, మేబీ ఒక 45 ఎన్నో ఫ్రాక్షన్స్ వస్తాయి. ఈ 1 lakh మీద 5% అంటే ఎంత అండి? 5,000 rupees. ఇది మీకు ఇన్సెంటివ్ రూపంలో మీ బ్యాక్ ఆఫీస్ లో మీకు క్రెడిట్ అయిపోతుంది. ఇలా క్రెడిట్ అయిన మొత్తం ఎవ్రీ మండే టు సండే వరకు అయిన బిజినెస్ అంతా ఎంతైతే మీ
మీరు మీ టీం చేశారో ఇదంతా మీ బ్యాక్ ఆఫీస్ లో వచ్చేస్తుంది. ఆ అమౌంట్ ఎవ్రీ మండే మీ అకౌంట్ కి మీరు ఎటువంటి రిక్వెస్ట్ పెట్టకుండా మీ బ్యాంక్ అకౌంట్ కు క్రెడిట్ అయిపోతుందండి. ప్రతి అమౌంట్ కి కూడా టీడీఎస్ కట్ అయ్యి మీకు వస్తుంది. సో ట్యాక్స్ పెయిడ్ వైట్ ఇన్కమ్ మీరు ఇక్కడ నుండి ఎర్న్ చేస్తారు. సో మీరు వ్యాలిడేటర్ గా ఉన్నారు కాబట్టి మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో మీ డైరెక్ట్ మెంబర్స్ నుండి మాత్రమే మీ 5% ఎర్నింగ్స్ అనేవి ఇన్సెంటివ్స్ అనేవి వస్తాయి. కానీ మీరు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు కూడా ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే అంటే ఇండైరెక్ట్ మెంబర్స్, ఇండైరెక్ట్ సేల్స్ నుండి మీకు ఎటువంటి కమిషన్ రాదు. ఎప్పటి వరకు అంటే మీరు నెక్స్ట్ లెవెల్ రీచ్ అయ్యేంత వరకు. చూడండి హౌ ఫ్రాంచైజింగ్ మాడ్యూల్ వర్క్స్. రిఫర్ అండ్ ఎర్న్ 5%. మీరు వ్యాలిడేటర్ గా ఉన్నప్పుడు 5% డైరెక్ట్ కమిషన్ పొందొచ్చు. అదే స్పార్టన్ అయితే 10% తీసుకోవచ్చు. స్పైడర్ అయితే 15%, అవెంజర్ అయితే 20%, నెక్స్ట్ వారియర్ అయితే అవెంజర్ కి వచ్చే 20% వీక్లీ ఏదైతే వస్తుందో అది ప్లస్ 1% కంపెనీ టోటల్ ఫ్రాక్షన్ సేల్స్ మీద ఒక పూల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పూల్ లోని ఎంతమంది అయితే వారియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. తర్వాత లెజెండ్ క్లబ్ కి వెళ్తే అవెంజర్ కి వచ్చే 20% ప్లస్ వారియర్ కి వచ్చే 1% అండ్ లెజెండ్ కి 2%. ఈ టోటల్ ఈ 3 అన్ని కూడా మీరు పొందొచ్చు. ఈ లెజెండ్ కి వచ్చే 2% కూడా సేమ్. ఒక మంత్ లో ఇక్కడ వారియర్ అండ్ లెజెండ్ క్లబ్ అనేది ఎవ్రీ మంత్ 16th to 15th వరకు క్యాల్కులేట్ చేస్తారండి. ఈ క్యాల్కులేషన్ లోని ఆ మంత్ లో ఎంతైతే టోటల్ సేల్స్ అయిందో కంపెనీ సేల్స్ అంటే ఫ్రాక్షన్ సేల్ అయిందో దాంట్లోంచి 1% వారియర్ క్లబ్ పూల్ కి 2% లెజెండ్ క్లబ్ పూల్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. చేసి అది వీళ్ళందరికీ ఎవరైతే లెజెండ్ క్లబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ గా, అలాగే వారియర్ క్లబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ గా సేవ్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్ ఫ్రాంచైజింగ్ మోడల్. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది 5%, 10%, 15%, 20% అనేది మీ డైరెక్ట్ రిఫరెన్స్ నుండి వచ్చే ఎర్నింగ్స్ లేదా కమిషన్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మీరు వ్యాలిడేటర్ అయిన తర్వాత మీ కింద మీ డైరెక్ట్ మెంబర్స్ కానివ్వండి, అంటే మీ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా మీ టీంలోని వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, మొత్తంగా 20 మంది వ్యాలిడేటర్స్ ఉండి కనీసం ఒక్కొక్క ఫ్రాక్షన్ అయినా బై చేసి ఉంటారు. వాళ్ళు నేను 100 కొద్ది చేస్తాను సార్ అంటే కాదు. ఆ 100 మందిలో ఉన్న మీ కింద 100 మందిలో 20 మంది కనీసం ఒక్కొక్క ఫ్రాక్షన్ అయినా బై చేసి ఉంటే అప్పుడు మీరు స్పార్టన్ ర్యాంక్ అచీవ్ అవుతారు. బట్ 20 మంది కొన్ని ఫ్రాక్షన్స్ వాల్యూ 1 lakh రూపీస్ వస్తుంటారు ఖచ్చితంగా. ఈ రెండింటిని ఎప్పుడైతే కండిషన్ ఫుల్ఫిల్ చేస్తారో ఆటోమేటికల్లీ మీరు స్పార్టన్ ర్యాంక్ అచీవ్ అవుతారు. దానివల్ల వచ్చే లాభం ఏంటంటే మీకు ఇంతకు ముందు డైరెక్ట్ ఎర్నింగ్స్ 10% వచ్చేవి కదా, 5% ఇన్సెంటివ్ వచ్చేది కదా, 10% వస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్స్ అన్లిమిటెడ్ డెప్త్ అండి. ఇక్కడ 10 లెవెల్స్ 20 లెవెల్స్ అలాగనే కాదు, ఎన్ని లెవెల్స్ అయినా. అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఒకరి కింద ఒకరు 100 మంది 1000 మంది ఎంత మంది అయినా ఉండనియండి. మీ డైరెక్ట్ టీం నుండి 10% అంటే ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు ఆల్రెడీ బై చేశారు, కానీ మళ్ళీ కొనుక్కున్నారు అనుకోండి, మళ్ళీ 10% మీకు వస్తుంది. లేదు మళ్ళీ మీరు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు బై చేసిన దాన్ని 10% మీకు వస్తుంది. ఇన్సెంటివ్ అండ్ ఇండైరెక్ట్ సేల్స్ అంటే మీరు రిఫర్ చేయని వ్యక్తులు ఎవరైతే కింద ఉంటారో వాళ్ళు ఎంత బై చేసినా దాని మీద 5% మీకు వస్తుందండి. తర్వాత స్పైడర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీ టీంలోని అంటే మీ డైరెక్ట్ రిఫరల్స్ లోని వేరు టీమ్స్ లో 2 స్పార్టన్స్ అవ్వాలి. అండ్ 5 lakhs రూపీస్ వర్త్ టోటల్ ఫ్రాక్షన్ సేల్ అమౌంట్ ఉంటుంది. అప్పుడు మీకు 15% డైరెక్ట్ ఇన్సెంటివ్ వస్తుంది. అండ్ టోటల్ ఇండైరెక్ట్ సేల్స్ నుండి 5% ఇన్సెంటివ్ అనేది మీకు వస్తుందండి. తర్వాత అవెంజర్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఏం పెట్టుకోవాలంటే నేను అవెంజర్ అవ్వాలి. అవెంజర్ అయితే మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు అవ్వాలి అంటే మీ కింద 2 స్పైడర్స్ ఉండాలి. అండ్ మీ టీమ్ ఫ్రాక్షన్ సేల్స్ 50 lakh రూపీస్ వర్త్ ఉండాలి. అప్పుడు మీరు 20% డైరెక్ట్ సేల్స్ కి అండ్ ఇన్సెంటివ్ కి ఎలిజిబుల్ అవుతారండి. అంటే మీరు డైరెక్ట్ చేసిన ప్రతి వ్యక్తి నుండి ఆ అమౌంట్ 20% ఇన్సెంటివ్ మీకు వచ్చేస్తుంది కమిషన్. అండ్ 5% యాజ్ యూజువల్ అన్ని లెవెల్స్ నుండి మీకు వస్తూనే ఉంటారు. సో అవెంజర్ అయితే మీరు ఖచ్చితంగా మినిమం 10,000 ఈజీగా సంపాదించేస్తారు పర్ వీక్.
మంత్ కాదండి, వీక్. సో ఎవ్రీ మండే టు సండే వచ్చేసరికి మీకు తెలియకుండానే మీ టీం బిజినెస్ చేస్తూ ఉంటుంది. మినిమం 10,000 to 30,000 ఈజీగా సంపాదించేస్తుంది పర్ వీక్ వచ్చేసరికి. ఈ విధంగా మీరు ఒక టార్గెట్ పెట్టుకొని నేను అవెంజర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక స్ట్రక్చర్ మీద వర్క్ చేయండి. నా కింద ఎవరు బాగా బిజినెస్ చేస్తున్నారు, ఎవరు 1 lakh రూపీస్ వర్త్ బిజినెస్ చేశారు, ఎవరు 20 మెంబర్స్ ని కంప్లీట్ చేశారు, దీని మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా మీ కింద ఉన్న టీం, మీ డైరెక్ట్ మెంబర్స్ లో వాళ్ళకి పెట్టాల్సిన టార్గెట్ కనీసం 20 మందిని అయితే వాళ్ళు డైరెక్ట్ గాను టీమ్ ను రెడీ చేసుకోమని చెప్పాలి. కనీసం ఒక్కొక్కటి బై చేసుకోండి. ఆ తర్వాత టార్గెట్ ఏంటి? 1 lakh రూపీస్ వర్త్ బిజినెస్ అయిందా లేదా, అదైతే వాళ్ళు స్పార్టన్ ర్యాంక్ అచీవ్ అయిపోతారు. ఇద్దరు స్పార్టన్లు ఎప్పుడైతే మీ కిందకు వచ్చారో మీరు స్పైడర్ అయిపోతారు. ఎప్పుడైతే ఇద్దరు స్పైడర్లు మీ కిందకు వచ్చారో మీరు అవెంజర్ అయిపోతారు. ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా సక్సెస్ అయిపోతారు. తర్వాతది వారియర్ అండి. వారియర్ అవ్వాలంటే మీ కింద 2 అవెంజర్స్ ఉండాలి. 40 lakh రూపీస్ వర్త్ బిజినెస్ మీ అండర్లో జరగాలి. అయితే అప్పుడు మీకు 1% కంపెనీ సేల్స్ నుండి మీకు 1% ఏదైతే తీస్తారో అది ఎంతమంది అయితే ఆ క్లబ్ లో ఉంటారో, వారియర్ క్లబ్ లో, వాళ్ళందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. సో కంపెనీ సేల్స్ వచ్చేసరికి కొన్ని క్రోర్స్ లో ఉంటది ఎవ్రీ మంత్. ఆ క్రోర్స్ లోంచి 1% తీసినా సరే కనీసం ఒక 10 lakhs వచ్చినా సరే, సింపుల్ గా చెప్తున్నాను, 10 lakhs వచ్చింది 10 మంది ఉన్నారు అనుకోండి వారియర్ క్లబ్, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు వస్తుంది నెల అయ్యేసరికి. సింపుల్ గా చెప్పాను. అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు, బట్ తక్కువ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా మంది గ్రో అవుతుంది. తర్వాత దీనికి మీకు ఈ ఎంఎస్టీ బ్లాక్ ఈ 1% కాకుండా 20% డైరెక్ట్ ఎర్నింగ్స్ నుండి వస్తుంది, రిఫర్స్ నుండి వస్తుంది, అండ్ ఇండైరెక్ట్ సేల్స్ నుండి 5% కామన్. ఎవ్రీ వీక్ మీకు ఇది వచ్చేస్తూ ఉంటది. ఈ వారియర్ క్లబ్ ఇన్కమ్ మాత్రం ఎవ్రీ మంత్ 16th మీ బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది అనమాట. తర్వాత లెజెండ్ క్లబ్ అండి. వారియర్ క్లబ్ అచీవ్ అవగానే మన కింద 2 వారియర్స్ అవ్వాలి అండ్ 1 crore రూపీస్ వర్త్ బిజినెస్ వాల్యూమ్ ఉండాలి. అప్పుడు మీకు ఆ 20% 5% వీక్లీతో పాటు మంత్లీ 1% వారియర్ క్లబ్ అచీవ్మెంట్ ది అండ్ 2% లెజెండ్ క్లబ్ అచీవ్మెంట్, ఈ 2 ఎర్నింగ్స్ కూడా మీకు వస్తాయండి. సో ఇంత అద్భుతమైన అవకాశం మన చేతిలో ఉంది. సో ఇది ఉంటుందా ఊడుతుందా, ఇది లీగలా కాదా, నమ్మచ్చా లేదా, ఎటువంటి సంకోచం లేకుండా హ్యాపీగా ప్రతి ఒక్కరికి చెప్పి మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని జాయిన్ చేయగలే ఏకైక ప్రాజెక్ట్. నేను ఎన్ని చేసినా అవన్నీ ఒక పక్క, ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఒక పక్క. ఎందుకంటే ఇది నేను ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, నేను ఎన్నిట్లో ఎంత కోల్పోయినా సరే నాకు ఫ్యూచర్ లో ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఉంది అనే ఒక ధైర్యం అనమాట. ఈ బ్లాక్ చైన్ ద్వారా నేను మంచి ఎర్నింగ్ చేస్తాను, నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీని కల్పిస్తాను. అలా మీరు కూడా ప్లాన్ చేసుకొని ఒక మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు, లీడ్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హోప్ మీ అందరికి అర్థమై ఉంటది. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, నేను మీకు క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాను. మీరు ఆల్రెడీ ల్యాండ్ మార్క్స్ అండ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే మన ఎంఎస్టీ బ్లాక్ చైన్ టెస్ట్ నెట్, మెయిన్ నెట్ ఆల్రెడీ లాంచ్ అయిపోయి 1 year అయిపోయింది. అండ్ మన కార్పొరేట్ ఆఫీస్ కోహినూర్ వరల్డ్ టవర్ లో ఉంది, మహారాష్ట్ర పూణేలోని. ఇది ఈ బిల్డింగ్ లో మన ఆఫీస్ ఉంటుందండి. అది July 23rd లాంచ్ అయింది మన ఆఫీస్. అలాగే వైట్ పేపర్ కూడా October 1st, 2025 మనకి లాంచ్ చేశారు. బ్రిడ్జ్ కి వ్యాలెట్, మన క్రిప్టో వ్యాలెట్ ఏదైతే మీరు ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ పాలు, మెటామాస్ అన్ని వాడుతున్నారు కదా, వాటికి జీటుగా ఉండే ఇంకొక సరికొత్త వ్యాలెట్ మన ఎంఎస్టీ బ్లాక్ చైన్ మీద బిల్డ్ అయిన వ్యాలెట్ అండి ఇది. ఈ బ్రిడ్జ్ కి ఆల్రెడీ లైవ్ లో ఉంది, ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. iOS యూజర్కి ఇంకా రాబోతుంది, అది అనౌన్స్ చేస్తారు. ఇది సో అండ్ అలాగే క్యూఆర్ ఫోలియో, మన ఎంఎస్టీసీ యూజ్ కేస్ విషయానికి వస్తే ఫస్ట్ యూజ్ కేస్ దీంట్లో చేసుకోవచ్చండి. క్యూఆర్ ఫోలియో అనేది ఏంటంటే మీరు ఏదైనా సరే మీ లింక్స్ గట్టా షేర్ చేసుకుంటే సింపుల్ గా ఒక క్యూఆర్ కోడ్ తో షేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు సింపుల్ గా ఒక క్యూఆర్ కోడ్ సెండ్ చేసి వాళ్ళు క్యూఆర్ స్కాన్ చేసుకొని టోటల్ డీటెయిల్స్ వాళ్ళు పొందొచ్చు. ఇది ఒక ఐడెంటిటీ అనమాట. దీనికి బై చేసుకున్న ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజెస్ మీరు ఎంఎస్టీసీ కాయిన్ పెట్టి కూడా బై చేయొచ్చు, ఇండియన్ రూపీస్ లో కూడా బై చేసుకోవచ్చు. సో ఎంఎస్టీసీ కాయిన్స్ యూజ్ కేసెస్ లో ఫస్ట్ మన ఆపర్చునిటీ ఇదన్నమాట.
క్యూఆర్ ఫోలియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఈమెయిల్ మీ సపోర్ట్కి మీకు ఏమైనా కావాలి అంటే టెక్నికల్గా కానీ ఇంకేమైనా support@mstblockchain.com కి మెయిల్ చేయొచ్చు. మనకి అలాగే బడ్డీ ఉంది, ఏఐ బడ్డీ, దాంట్లో కూడా మీ క్వశ్చన్ ఆన్సర్స్ అడగచ్చు. కంప్లీట్ గా ఎంఎస్టీ బ్లాక్ చైన్ గురించే కాకుండా దేని గురించి అడిగినా సరే ఏ బడ్డీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, టెక్నికల్ ఇన్ఫర్మేషన్. ఎస్ చంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ సార్, నేను 3 ఫ్రాక్షన్స్ కొన్నాను ఎంఎస్టీ బ్లాక్ చైన్. మా మామ రెఫర్ చేశాడు. కాయిన్ లాంచ్ ఎప్పుడు ఏమైనా అప్డేట్ ఉందా సార్? దాని గురించి అడుగుదామని. సార్ కాయిన్ లాంచ్ ఇయర్ లో జరుగుతుందండి. కాయిన్ లాంచ్ అనేది మనకి ఇప్పుడు వ్యాలెట్ లాంచ్ అయిపోయింది కదా, తర్వాత భారత్ కాయిన్ ఎక్స్చేంజ్ లాంచ్ అవుతుందండి మనది. అండ్ స్వాపింగ్ కూడా ఈ వచ్చే 2-3 months లో లాంచ్ అవ్వబోతుంది. అంటే స్వాపింగ్ అంటే మన ఎంఎస్టిసి కాయిన్స్ కానీ ఉంటాము. వాలిడేటర్స్ ఎందుకు? ఎంఎస్టి అనేది వ్యాలిడేటర్స్ కి మాత్రమే వస్తాయి, బయట ఎక్కడో బై చేయలేరు అంటున్నారు సార్. ఇప్పుడు కొన్నారు, ఇప్పుడు అవునవును. అంటే ఆల్రెడీ మీకు ఒక 15-16 కాయిన్ రోజుకి వస్తున్నాయి. దాని నియర్లీ ఒక 4 ఇది ఈ రోజు $500. మీరు యాక్చువల్ గా పెట్టింది ఎంత అండి? 3 అంటే నియర్లీ ఒక 6,000 పెట్టుంటారు కదా, 6,000 పెట్టారు అంటే ఇక్కడ నెలకు వచ్చేసరికి 500, అంటే రూపాయితో లెక్కేసుకుంటే 10 నెలలు అంటే ఎంత అండి? 5,000 కదా. కానీ ఈ 10 నెలల తర్వాత ఇది మీకు ₹10 ఉండొచ్చు, ₹20 ఉండొచ్చు సార్. కానీ మన కంపెనీ టెక్నికల్ టీమ్ కానివ్వండి, మన హెచ్ఓడి గారు కానివ్వండి, వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 3 years అంటే 28 వరకు కానీ మనం ఆపుకోగలిగితే, హోల్డ్ చేసుకుంటే మనకు వచ్చిన కాయిన్స్ ఇది మేబీ $1 దగ్గర చూసే అవకాశం మనకు ఉంది. $1 అంటే సింపుల్ గా ఒక ₹90 అండి. 90 ఇంటూ మీ దగ్గర 1,00,000 కాయిన్లు ఉన్నాయనుకోండి, అప్పటికి 3 years లో ఎంత ఉంటుంది సార్? 90 lakhs ఉంటుందా కదా. కానీ వీళ్ళు లాంచింగ్ అయిన తర్వాత మేబీ ఒక 6 months తర్వాత ఎప్పుడు లాంచ్ అయింది, ఆ రోజు ఒకటి ₹10 కొనుక్కున్నారు అనుకోండి వాళ్ళు. ఆ ₹10కి ఎంత కొనుక్కోగలరు? వస్తాయండి ఒక ₹10 అంటే ఒక 10,000 ఈ కాయిన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం వాలిడేటర్ కాబట్టి మనం కొనుక్కోకర్లేదు, ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాం, మనం నచ్చినప్పుడు అమ్ముకుంటూ పోయినా కాయిన్లు అయిపోయిన బాధపడతలేదు, ఎందుకంటే మళ్ళీ మన కాయిన్స్ వస్తూ ఉంటాయి రోజు కూడా. మరి ఇది బెటరా అది బెటరా సార్? అది ఓకే, నాకు అర్థమైంది. వాళ్ళు చెప్పడం ఏమంటే లాంచ్ అయితే మేము ముందు ఇట్లా చాలా వెబ్సైట్స్ వరకు వాళ్ళ లైఫ్ లో నా లైఫ్ లో ఎవరు కూడా నేను పెట్టిన అమౌంట్ కి ఇంత వరకు ఒక జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వలేదు. మీకైనా సరే ఎవరైనా ఇచ్చారా చెప్పండి, వాళ్ళకి కూడా అడగండి. అంత లీగల్ గా వెళ్తుంది, మీకు ఇంకేం డౌట్? అదే వాళ్ళు చెప్పడము కాయిన్ లాంచ్ అవుతే రేట్ కాయిన్స్ ఇష్టం సార్. అవి పెరిగేది
కాయిన్ కొనుక్కున్నారు, కాయిన్ లో ఎవరు గడించారు అడగండి సార్. ఇప్పుడు ఒక్కసారి ఫాలో అయిపోయి అన్ని కూడా కాయిన్స్ అన్ని కూడా తగ్గిపోయాయి. చూసే ఉంటారుగా, బిట్ కాయిన్ తగ్గడం వల్ల ఈ థీరం తగ్గింది, అన్ని తగ్గాయి. మళ్ళీ ఫ్లక్చువేషన్ బాగా ఉంది, అది పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. కానీ మనం ఒక్కసారి ఇక్కడ వాళ్ళు 10,000 పెడతారు, ఇక్కడ ఎవరిని లక్షలు పెట్టిమని చెప్పట్లేదు సార్. ఒకటి ఇప్పుడు ప్రెసెంట్ 2,154 రూపాయలు ఉంది. మన స్టార్టింగ్ లో అయితే 1,200 రూపాయలు. అక్కడ ఒక 10 కొనుక్కుంటే 12,000కి, ఆ 12,000 ఏమి లేకుండా ఇది లాంచింగ్ అయిన రోజే మీరు ఒక నియర్లీ ఒక 50,000 తీసేయచ్చు అనమాట. అంత ప్రాఫిట్ వస్తున్నప్పుడు నేను అది లాంచ్ అయినప్పుడే కొనుక్కుంటాను, ఇది ఉంటది ఊడుతుంది అని అంటే ఇది ఎంత లీగల్ గా ఉంది, ఎంత జెన్యున్ గా ఉంది, అవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకోమనండి. మీరు చెప్పడం కదా, ఎవరిని మనం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. దీని తాలూకా డాక్యుమెంట్స్ కానివ్వండి, వీళ్ళు చేసిన మన సోషల్ మీడియా ఉన్నాయి కదా అన్ని కూడా, ఇన్స్టా అవన్నీ కూడా షేర్ చేయండి వాళ్ళకి, ఫేస్బుక్ కానీ లేకపోతే ఎక్స్ కానీ, ఇవన్నీ కూడా లింక్స్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ కానీ, దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది సార్. అవి చూస్తే వాళ్ళకి అర్థం అవుతాయి ఇది జెన్యున్ బ్లాక్ చైన్ అంటే. బ్లాక్ చైన్లు ఏది ఎంతవరకు ఎవరిని మోసం చేయలేదు, అది కావాలంటే వాళ్ళు కూడా అడగండి, ఏ బ్లాక్ చైన్ వాళ్ళు మోసం చేసింది అడగండి, ఏ బ్లాక్ చైన్ కూడా మోసం చేయలేదు. ఆ జెన్యున్ బ్లాక్ చైన్ ఏది, ఇది రన్ అవుతుందా లేదా, రియల్ గా ఉందా లేదా ముందు తెలుసుకొని పెట్టాలి. మరి అది తెలుసుకోమని చెప్పండి. ఒకసారి ఆఫీస్ విజిట్ చేయమనండి, మన పూణే మహారాష్ట్రలో ఉంది, ఆఫీస్ విజిట్ చేయమనండి. అలాగే మన కాలేజెస్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో దీని తాలూకు ఆడిటోరియం కూడా జరుపుతున్నారండి ప్రౌడ్లీ. అంటే మన ఎంఎస్టీ టెక్నికల్ టీం వెళ్ళి అక్కడ ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంటారో, ఐటీ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి మన టెస్ట్ నెట్ ఇచ్చి దీంట్లో ఎలా ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు, ఎలా చేస్తే బెటర్, వాళ్ళకి కావాల్సిన అన్ని డీటెయిల్స్ వీళ్ళు సమకూరుస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారంటే ఫండింగ్ కూడా ఇస్తున్నారండి. ఇలాంటి బ్లాక్ చైన్ ఎవరైనా చూపించుకోనండి. ఇంకొకటి అండి, గవర్నమెంట్ ఏ విధంగా ఇప్పుడు దాకా సపోర్ట్ ఉందండి? అంటే మేమేమో గవర్నమెంట్ ఏమైనా ఇంటిగ్రేట్ అయినాయా దీని బ్లాక్ చైన్ లో కొన్ని ఏమన్నా? సార్ ఎస్టిపిఐ ఉంది కదా సార్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ఇంక్యుబేటెడ్ ప్రాజెక్ట్ సార్ ఇది. అంటే వీళ్ళు ఏదో ఇండివిజువల్ గా చేసుకుని బయటికి రాలేదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన ఎస్టిపిఐ ద్వారా ఇది లాంచ్ చేయబడింది. వాళ్ళ సపోర్ట్ లేకుండా అసలు ఇది పాసిబిలిటీ కాదు. వాళ్ళే ముందు అందరికి అంటే ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి టెక్ పీపుల్స్ కానివ్వండి, బిజినెస్ పీపుల్స్ కానివ్వండి, వేరియస్ ఇండస్ట్రీస్ కానివ్వండి, వాళ్ళే పరిచయం చేశారు. తర్వాత ఇప్పుడు మనం రన్ అవుతుంది. సో ప్రతి చోట అంటే వాళ్ళు ఎంతవరకు అయితే చేయాలో అంతవరకు చేసి లైవ్ చేస్తారు. సో ఇది ఇంటర్నల్ గా అయితే వాళ్ళకి కూడా సమ్ షేర్ అయితే ఉంది, 3% ఎంతో మన ఎస్టిపిఐ వాళ్ళ షేర్ కూడా ఉందండి దీంట్లో ఫస్ట్ నోట్స్ లోని. సో దానివల్ల ఏంటంటే ఇది హైలీ రికమెండబుల్ అండి, ఎటువంటి ఇష్యూస్ లేని బ్లాక్ చైన్, ఖచ్చితంగా చేయొచ్చు. మీరు అన్ని సర్టిఫికేట్స్ మన పీడిఎఫ్ లో ఉన్నాయి, ఒకసారి దాన్ని చూసి వాళ్ళు కూడా వెరిఫై చేసుకోమనండి, అది రియలా జెన్యునా కాదా అనేది. అప్పుడు ఓకే అండి, థ్యాంక్స్ అండి, అదే నా డౌట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి, మన ఎంఎస్టీ కమ్యూనిటీకి అంతా గుడ్ ఈవినింగ్. టెక్నికల్ గా మీరు సబ్జెక్టు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగుంది.